ఏ రండ్రా. ఈ మైక్ సెటప్ సరిగ్గా చేయలే నేను. మైక్స్కి ఇయర్ ఫోన్స్ వాడుతున్నా. కరెక్ట్ ప్లేస్మెంట్లో ఫిట్ చేస్తే హెల్మెట్ బాగుంటుంది. ఈ ఆడియో క్వాలిటీ బాగాలేకపోతే మళ్ళీ వేరే మైక్ కొనాలి. ఈరోజు మనం టిబెటియన్ మార్కెట్కి వెళ్తున్నాం. బెంగళూరులో ఎంజీ రోడ్లో ఉంటుందంట. మ్యాప్స్ అయితే నా దగ్గర లేదు, మా ఫ్రెండ్స్ని ఫాలో అవుతున్నా. ఈ మొబైల్ హోల్డర్ కాదు, నిన్న కనబడలే, ఈరోజు ఉన్నాడు. నాకు మొబైల్ హోల్డర్ లేదు, మ్యాప్స్ లేదు. కొంచెం లూజ్ అయినట్టుంటే ఎప్పుడైనా ట్రాఫిక్ అనేది కామన్. నా దగ్గర ఇంకో 360 డిగ్రీస్ కెమెరా ఉంది, ఇన్స్టా 360 X3. అది రైట్ సైడ్ వస్తుంది. మొబైల్ హోల్డర్ ఇక్కడ వస్తుంది. రెండు ఆర్డర్ పెట్టాను. అది సెటప్ చేశాక ఇంకా మంచి బ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఏం చేస్తున్నారో ఈ టైంలో? మంచి ఏంది ఇంత పెద్దగా? మేబీ దీనివల్ల ట్రాఫిక్. ఏందిరా ఈ ట్రాఫిక్ రే, తొక్కలో ట్రాఫిక్. నైస్ ఫ్లవర్స్. అయ్యో తాత, కరెక్ట్గా వచ్చావు. అల్లుడు గ్యాప్ ఇస్తే పారిపోతాడు. మళ్ళీ మ్యాప్స్ నా దగ్గర ఉంది, ఫాలో కొట్టు అంటాడు. ఎర్రిన డాష్. ఈ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో. బెంగళూరు క్లైమేట్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటో చెప్పను. ఎవ్రీ ఏరియాలో రోడ్స్ ఎక్కడ ఉన్నా కానీ ఆ చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చి రోడ్ని అడ్జస్ట్ చేస్తారు, కానీ రోడ్డు కోసం చెట్టుని నరకలేదు. అండ్ ఎవ్రీ ఏరియాకి ఇంత పర్సెంట్ ఒక లేక్ అండ్ ఒక పార్క్ ఉండాలి అని అలొకేట్ చేస్తారు ల్యాండ్ని. దానివల్ల వాకింగ్ అన్ని లేరు. ఇటు సైడ్ రా, జంక్షన్కి ఒక ట్రాఫిక్. ఏంద్రా మళ్ళీ మారుస్తున్నావు మ్యాప్స్? ఏం చేస్తున్నాడు ఏంది వీడు? మ్యాప్స్ ఎందుకు మళ్ళీ మారుస్తాను? మ్యాప్స్ ఎందుకు మళ్ళీ మారుస్తాను? నిన్న అడుగుతాను. అనుకుంటా ప్యాలెస్ ఏదో ఉంటుంది ఒకటి. యా, దిస్ ఈస్ ద వన్. నైస్. ఎంతమంది ఫోటో తీసుకుంటున్నారు? ఇంకా ఎంత దూరం రా? వామ్మో, ఎంతమంది ఉన్నారు ఎందిడ? ఇది చర్చ్ స్ట్రీట్ కదా? నేను చర్చ్ స్ట్రీట్కి రావడం ఇది సెకండ్ టైం అండి. ఫ్రాంక్గా ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకేం అంతగా నచ్చలేదు. ఏందిరా ఇది, ఏముందని వచ్చాము అని అనిపించింది. బట్ ఈసారి వైబ్ కొంచెం ఓకే బాగుంది అనిపిస్తుంది. చెప్పు వాడి దగ్గరికి వెళ్ళి, రే నేను అమెరికాలో 10 కార్లు తోలేరా అని చెప్పు. క్యాబ్ కాదు, వేరే వాళ్ళు ఉంటే ఎక్కా. మా ఆఫీస్లోనే వస్తారు. ఎవడో రిచ్ ఫెలో ఫెరారీ కార్ పార్క్ చేశాడు రోడ్డు పైన. ఏడైంది సడన్గా చల్లగా ఉంది. ఓపెన్ చేశారు. మా అంత పోయినా పర్లేదు, అంత ఆస్తుందా లూయిస్ ఫిలిప్కి? క్రౌడ్తో వైబ్ అంతా భలే ఉంది. ఈవినింగ్ అయ్యాక అన్ని లైట్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ సూపర్గా ఉంది. మా వాడు టిబెటియన్ మార్కెట్ తప్ప అన్ని చోట్ల తిప్పుతున్నాడు.
పాట పాడుతున్నారు. ఐ థింక్ పైన చూడారు పాట పాడుతున్నారు. బాగా పాడుతున్నారు. షూ మార్ట్ వీడియో తీస్తున్నా మా ఇది స్ట్రీట్ మొత్తం వేశారు కదా. హ్యాండ్ క్రాఫ్టా? నేను ట్రెండ్ సెట్ అని రా, మీకు తెలియదు అదంతా. Hey y'all, come look at this. One eternity later. టిబెటన్ షాపింగ్ సెంటర్, గ్రాండ్ ఎంట్రన్స్, పవన్ గాడు. లోపల చూస్తే మొత్తం అమ్మాయిల బట్టలే ఉన్నాయి. నేను మా వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ అమ్మాయిల షాపింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. ప్రైసెస్ అన్నీ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. బ్రాండెడ్ క్లాత్స్ కలెక్షన్ అంతా బాగుంది, చూడొచ్చు మీరు. అలా అలా తిరిగి దీనిపైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఈ మొత్తం గ్యాడ్జెట్స్ అండ్ షూస్ ఉన్నాయి. ఒరే, నేను బ్లాగర్ అనుకొని వెల్కమ్ టు మై షాప్ అంటున్నాడు రావుడు. బ్లాగర్ అనుకొని వెల్కమ్ టు మై షాప్, నా వీడియో తీరా అంటున్నాడు రా. ప్రోటోవా? ఇది నేను షాప్ ఎక్కడ రోడ్లో 250 రూపీస్కి చూసారా. చైనా వాళ్ళే. ఎలాగో వచ్చాం కదా, ఇంకా మన మొబైల్కి బ్యాక్ లామినేషన్ కూడా చేస్తున్నాం. దీంట్లో ఏం పీస్ లేనట్టుందిరా, వెయిట్ లేదు. వెయిట్ లేదురా. లేదురా వెయిట్ ఉందిరా. నువ్వు రియల్ వాడావు కదా, నీకు ఇది ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందా? లేదురా. లేదా క్వాలిటీ అదేరా, లోపల సౌండ్ క్వాలిటీ, ANC టచ్ సెన్సర్స్. మా వాడు నా దగ్గర యాక్చువల్ ఎయిర్ పాడ్స్ ఉంది, కంపేర్ చేస్తాను దిగుతున్నాడు. ఫిజికల్గా ఏ డిఫరెన్స్ లేకపోయినా ఆడియో క్వాలిటీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్లో డిఫరెన్స్ ఉందని చెప్పాడు. ఈయన్నేమో నేను 3 యాక్సెస్ స్టెబిలైజర్ గింబుల్ లాగా అడిగితే 200-300 రూపాయలది చూపిస్తున్నాడు. कार्ड के बिना 6700 ऐसा आता है, 7000 है अभी, 6700 ऐसा आता है. खुलेंगे बैचा కానీ బాగుందిరా. బయటికి వెళ్ళాక తెలుస్తుందంటావా? 1300 मास्टर कॉपी अंटा. ये शोरूम 4000 शोरूम नहीं, ऑनलाइन में 3000 देखा मैंने. शोरूम जाके ये लाइट मॉडल कितना के? लाइट रेड मॉडल कितना है? ये 1800 वहाँ लग यहाँ लग गया ఇది 1800 అంట. లేదు లేదు, ఇది తక్కువ అయితే తీసుకోవచ్చు, మీకు బాగుంటుంది. అడుగురా. ఏది నిజంగా 6000 రా, నువ్వు చూసావు కదా. 1000 రూపాయలు తీసుకున్నారా? 1700 అంట. పేరు మాడతా నేను దగ్గర నేను అన్ని అడిగేసరికి ఏదో కొంటానని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఏది కొనలేదు. షాప్ అయినా డిసప్పాయింట్ అయ్యాడు పాపం.
నెక్స్ట్ అలా అలా బోబా ట్రై చేద్దామని సాయి బాబాకి వచ్చాం. దాని ఆపోజిట్లోనే ఉంది ఇది. కారో కప్పులు ఇది ఎక్కువ బాగుంది. అన్ని ఎన్ని యూఎస్ కరెక్ట్గా ఒక 7 టైప్స్ ఉంటాయా? ఎన్ని ఉన్నాయి? అదే కావాలి నాకు కూడా కంటెంట్. యూఎస్తో కంపేర్ చేస్తాను, కంపేర్ చేయి. తారో అనేది తైవాన్లో ఒక ట్రీ ఉంటుంది, దాని రూట్ అది తారో. ఇక్కడ న్యూట్రల్ అవే ఉన్నాయి. సైజెస్ ఉన్నాయి చూడాల కదా, ఇవే సైజెస్ అనుకుంటా. బాగుందా? సేమా సేమా లైట్ మ్యూజిక్ అండ్ ఆ వైబ్ చూడండి అసలు ఎలా ఉందో. ఎంత పడతాయి ఇవి? గట్టిగా ये वाला 650 का है। पसंद है? ये पूरा रेंज लाइक 1000 से 850, हाँ. 8800, ఓకే. ये 750. ఒరిజినల్కి ఎంత క్లోజ్గా ఉంది? నా ఒరిజినల్ ఉంది. ఆల్మోస్ట్ కార్బన్ కాపీ లాగా ఉంది కదరా. ఇవన్నీ షాప్. నరుటో అక్కడ అన్ని బాగానే వెరీ కూల్ యాక్షన్ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే పండగ చేసుకోండి, వచ్చి తీసుకోండి. బట్ ఈచ్ పీస్ 400, 300 అలా అంటున్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మేము ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మొత్తానికి ఇది వీకెండ్ వైబ్ ఇన్ చర్చ్ స్ట్రీట్, బెంగళూరు. ఎలా ఉంది? వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఎ లాట్.